ఇవాళ అక్కడ వెళ్ళిపోయి కొట్టుకోబట్టే కదా గుజరాత్లో కాంగ్రెస్ని దెబ్బతీశారు మీరు వెళ్ళి, హర్యానాలో దెబ్బతీశారు మీరు వెళ్ళి. సరే పంజాబ్లో అంటే అమరీందర్ని వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల ఆయన రివర్స్ అయ్యి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏమైందంటే లేదు దెబ్బ గుజరాత్లో మీరు చేయబట్టే కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. పోయినసారి మీకు 10% ఓట్లు వచ్చినాయి అక్కడ. మన ఆంధ్రప్రదేశ్లో కూడా నాతోటి మీలాంటి వాళ్ళు స్నేహితులు బయట కలిసినప్పుడు అరే అబ్బాయి చంద్రబాబుని ఆ రోజు జయప్రకాష్ నారాయణ దెబ్బతీశాడు, ఈ రోజు మీరు తయారయ్యారా దెబ్బతీశారు. అంటే ఒక పార్టీ ఉంటే చంద్రబాబు నాయుడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకా కొత్త పార్టీలు పుట్టకూడదా, వాళ్ళ ప్రజలకు ఆల్టర్నేటివ్ ఇవ్వకూడదా? అట్లా కాదు, చెప్పండి, ఇవ్వకూడదా? 2009లో కరెక్ట్ గా 158 సీట్లతోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ రెండోసారి 2009లో. ఆ రోజున ప్రజారాజ్యం ఉంది, లోక్ సత్తా ఒకవైపు. అయినా వచ్చారుగా రాజశేఖర రెడ్డి గారు రెండోసారి వచ్చారు కదా. కాదండి, ఈ రెండు పార్టీల మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజారాజ్యం ఆ రోజున కాంగ్రెస్ ఉపయోగపడిందనే చర్చ ఉంది. బొత్స సత్యనారాయణ గారిని అడిగితే చెప్తాడు ఆ విషయాలన్నీ. కానీ కాకపోతే ఏంటంటే అక్కడ ఆ 2-3% అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చేయబట్టి వాళ్ళ ఢిల్లీలో ఆప్ దెబ్బతిందనేది వాళ్ళ ఆలోచన. రఘు చెప్పింది కూడా అదే, కాంగ్రెస్ ని మింగేసింది ఆప్ అని. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఢిల్లీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యూపీ 192 నడుస్తున్న సందర్భంలో కేజ్రీవాల్ పుట్టాడు కదా. అప్పుడున్న మాకున్నటువంటి యాంటీ కమర్షియల్లో ఢిల్లీలో పాగా వేశారు. వేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో 2013లో లాస్ట్ మినిట్లో వాళ్ళతో కలిసి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆయన కొన్ని రోజులకే ఆయన 2 ఇయర్స్కే రిజైన్ చేసేసి మళ్ళీ 2015లో ఎన్నికలకు పోయాడు కేజ్రీవాల్ గారు. పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా ఎదురు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా అది లేకుండా ఉండాలంటే మాకు యాప్ అవసరం అనుకున్నారు కాబట్టి ఢిల్లీలో దాన్ని చాలా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత దాని విషయం అయిపోయినాక ఎప్పుడైతే పంజాబ్కి వెళ్ళారో ఆడ గవర్నమెంట్ ఫామ్ అయిందో అయిన తర్వాత ఊరుకోవాలి ఇంకా కేజ్రీవాల్ గారు దేశవ్యాప్తంగా నేను ప్రధాని మంత్రి అవుతాను ఆలోచనలో ఆయన వెళ్ళారు. అంటే ఇప్పుడు నేల విడిచి సామ్ చేయాలనుకున్నారు సార్. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం లేకుండా 1-2 రాష్ట్రంలో ఉంటే పిఎం కాలేం కదా, అది వదిలేసుకు ఆ తర్వాత ఎప్పుడైతే అయినా గుజరాత్ వెళ్ళారో అప్పుడు భారతీయ జనతా పార్టీకి మొదలయ్యింది. నేను కొంచెం సంధిస్తే నువ్వు మొత్తం నన్ను కూడా దీనే కాడికి నువ్వు వచ్చినావు అన్న దాంట్లో వాళ్ళు లైన్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఇదంతా సినిమా, ఇది మనం గమనించాల్సిన విషయం. అయితే ఇక్కడ జరిగినటువంటి దాంట్లో వాళ్ళ కాంగ్రెస్ని పావుగా చూపిస్తున్నారు అన్న. సో కాంగ్రెస్ షీలా దీక్షిత్ తర్వాత అక్కడ మాకంటూ ఒక ప్రైమ్ లీడర్ని మేము చేయలేకపోయినాం అన్నది వాస్తవం. సో దానికి సంబంధించి కూడా పార్టీ కొన్ని రోజుల వరకు ప్రియాంక గాంధీ గారు ఇన్ఛార్జ్ గా కొంత వర్క్ ఆమె అక్కడ చేస్తున్నారు. బట్ అల్టిమేట్ గా కొంత క్యాడర్లో కూడా ఎక్కడో లోపం అయితే ఉందండి. ఎందుకంటే ఆ బేస్ సోనియా గాంధీ అసలు ఫ్యామిలీ అక్కడ కదా, గాంధీ ఫ్యామిలీయే ఢిల్లీలో ఉంటారు. మీకు ఇక్కడ చెప్తాను, పడిపోయారంటే 2-3% ఓట్లు కూడా యాక్చువల్ లాజిక్ ఏంటి అని అంటే సెంట్రల్ లో పవర్ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది. కనీసము ఒక రేషన్ కార్డు కూడా ఇండిపెండెంట్ గా ఇవ్వడానికి వాళ్ళకి రైట్ లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ అదే చెప్తున్నా, హెల్త్ ఎడ్యుకేషన్ పైన కేజ్రీవాల్ నిలబడ్డారు అక్కడ. ఆ తర్వాత దానికి అసలు సినిమా మొదలయ్యింది అక్కడ. సో లెఫ్టినెంట్ గవర్నర్ మొన్న ఉన్నటువంటి సక్సెస్ అయినటువంటి వ్యక్తిని చాలా 100% వాళ్ళు బాగా యూజ్ చేశారు అక్కడ కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు నీ చేతిలో ఏమీ లేకుండా అక్కడ మేయర్ని ఒక ఏర్పాటు చేసినాక గెలిచినాక కూడా మీరు మేయర్ని ఇవ్వలేకపోయినారు కదా. సో అంటే కంప్లీట్ గా ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ అధికారం చేసుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయినారు కాబట్టి దాంట్లోని భాగంగానే ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీని దోషిగా చెప్తారు. ఇక్కడ కేజ్రీవాల్ గా దోషిగా చెప్పాల్సిన అవసరం ఎందుకు అని అంటే దేశ రాజకీయాలు మార్చనీకి అధికారంలోకి వచ్చినప్పుడు అలా ఏమంటారు కాన్స్టిట్యూషన్ డే రోజు నీ పార్టీ ఫామ్ చేసినావు కదా, అది కాన్స్టిట్యూషన్ కోసం రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారు, ఒక కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు నీకు అవసరం ఉండేది నీడుంది. అప్పుడు నీడున్నప్పుడు నువ్వు నేను కలిసి పని చేసుకుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రజల్ని కాపాడగలుగుతామని కదా. నీ విజన్ లాంగ్ ఉంటే నువ్వు ఆ పని చేసి ఉండాలి. నువ్వు అది చేయలేదంటే నువ్వు స్వార్థంగా పని చేసినట్టు అక్కడ. సో జైలు నుంచి బెయిల్ రావడానికి కారణం ఇదే కాబట్టి కదా మీరు బయట వచ్చి ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కదా మీకు బెయిల్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల ముందు కదా మీకు బెయిల్ వచ్చింది. ముఖ్యమంత్రి పెట్టి కదా ఎంత సినిమా నడిపింది. భారతీయ జనతా పార్టీ అనుకుంటే నువ్వు చేయాలనుకుంటే నాకు పవర్ కావాలంటే పవర్ వస్తుంది వాళ్ళకి, అంతే. అది ఎట్లా చేస్తారు ఎలక్షన్ కమిషన్ అనేప్పుడు ఆడ 12 లక్షల ఓట్లు ఆడ గల్లంతు చేశారు మీరు. 12 లక్షల ఓట్లు అంటే అర్థమైంది భారతీయ జనతా పార్టీ అంత సింపుల్ గా రావడానికి. చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన 4 నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉందంట.
మరి తెలుగు వాళ్ళని వెళ్ళి సార్ అడిగిండు, సార్ ఇవన్నీ మనం యాంటీ బీజేపీ లైన్ మీడియాలో లో ఉండే కూటమిలో ఉన్నాడు రాజకీయాలు అదే కాబట్టి మరి అదే, రాజకీయాల్లో right. అలాగే ఉంటాయండి కాదండి రాజకీయాల్లో. అసలు రాహుల్ గాంధీ అంత గొప్ప నేత అయితే మోడీ అమిత్ షా ఎందుకు నేషనల్ లెవెల్లో పార్టీ అంత ఇదైతే బీజేపీని విస్తరిస్తారండి? ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఢిల్లీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ సరే ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు, అది వేరే విషయం. కానీ పూర్తిగా అసలు జీరో పరిస్థితికి ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు ఏదో 3-4% ఓట్లు వస్తే ఆ స్థాయిలో ఉండడం కూడా జీరో కిందే సమానం. అది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అంత కోలుకోకుండా ఇందాక రఘురామన్ చెప్పారు ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పెరిగిందని తను చెప్పినారు. అంటే ఇప్పుడు షీలా దీక్షిత్ తర్వాత మాకు పవర్ అనేదే లేదు అక్కడ. సో కేంద్రంలో సెంటర్ పవర్ ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఇంకో స్టేట్ లో ఇంకొక ప్రాంతీయ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యనే చూస్తారప్ప మూడో వైపుకి చూడాలి. షీలా దీక్షిత్ గారికి సక్సెసర్ తయారు చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. నెగ్లెక్ట్ చేసిందా ఏంటి అని పక్కన పెడితే విఫలమైంది. మారినటువంటి దాని నేపథ్యంలో ఏదైనా కూడా డెఫినెట్ గా అప్కమింగ్ డేస్ ఇప్పుడు ఇందాక చెప్పారు కదా కాంగ్రెస్ కి ఓడిపోతారు, కాంగ్రెస్ కి బెనిఫిట్ అనేది. ఈ ఎలక్షన్స్ అనేది ఒక గేమ్ చేంజర్ అండి. ఇవాళ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న దానికన్నా దేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా ఇవాళ ఏం జరుగుతుంది దేశంలో అనేది. అరవింద్ కేజ్రీవాల్ గారు 12 సంవత్సరాల కింద పార్టీ పెట్టారు, 10 సంవత్సరాల పైచిలకు పరిపాలన చేశారు. అట్లానే ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా పవర్ఫుల్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది. చూడండి కాంగ్రెస్ కి న్యాచురల్ ఆల్టర్నేటివ్ ఆమ్ ఆద్మీ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ అన్ అవుట్డేటెడ్ పార్టీ. ఇందిరా శోభన్ గారు ఓకే ఎవరు కాంగ్రెస్ లో ఉన్నారు, అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. కాబట్టి చెప్తా నేను ఒక్కొక్క చిన్న చెప్తా. ఇంతకు ముందు నన్ను ఒక ఆరోపణ ఏమన్నారు మీరంటే సౌత్ లో పాగా వేయాలని అనుకున్నారు, రాలేదు కాబట్టి పోయారన్నారు. అది కాదు నా లైను. కేజ్రీవాల్ అవినీతికి పోరాటం చేసినారు కాబట్టి ఈడ ఒక తిమింగలము అవినీతివంతుడైతే అతని పైన ఆమ్ ఆద్మీ పార్టీ కొట్లాడుతుందని నీ పార్టీకి వచ్చిన నువ్వేం చేసినావు? ఆయనతో వచ్చి నువ్వు చేరినావు. ఆనాడు నేను రిజైన్ చేసిన. అది నేను రిజైన్ చేయడానికి కారణం కేజ్రీవాల్ కేసీఆర్ ఒక ప్లాట్ఫామ్ షేర్ చేసుకొని ఆ లిక్కర్ స్కామ్